బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలోని చార్మినార్, సైదాబాద్, మలక్పేట్, ఎంజీబీఎస్, కోటి, బహదూర్పుర, సాలిబండ, గౌలిగూడ, బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ వర్ష సూచనల నేపథ్యంలో సంబంధిత జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ జిల్లాలో యెల్లో అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగరంలో చార్మినార్, సైదాబాద్, మలక్పేట్, ఎంజీబీఎస్, కోటి, బహదూర్పుర, సాలిబండ, గౌలిగూడ, బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ వర్ష సూచనల నేపథ్యంలో సంబంధిత జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైతే తప్ప సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.